അങ്കൺമാകാലത്ത அரசர் அபிமான பங்கமாய் வந்து நின் பழிக்கடில் கீழே சங்கம் இருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிணிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யன் எழுந்தார் போல் அங்கண் இருந்தன் கொண்டு எங்கள் மேனோக்குதியேல் அங்கண் இருங்கண் கொண்டு எங்கள் மேனோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழுந்தேலொரம் பாவாய் எங்கள் மேல் சாபம் இழுந்தேலொரம் பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். గోవింద గోవింద. ఈ 22వ పాశురంలో గోపకాంత సమూహంతో కలిసి ఆండాళ్ళమ్మ కృష్ణస్వామి మందిరం వెలుపల నిలబడి స్వామిని సందర్శన భాగ్యాన్ని కలిగించమంటూ ప్రార్థన చేస్తూ ఉంది. ఓ స్వామి, దేశాధినేతలు, మహాపరాక్రమవంతులు, బలాఢ్యులు, ధీరోధాత్తులు అయినటువంటి రాజులు, రారాజులు, మహారాజులు, చక్రవర్తులు అందరూ కూడా నీ సాన్నిధ్యం కోసం, నీ సందర్శన భాగ్యం కోసం నీకు దాసోహం చేస్తూ ఉన్నారయ్యా. వాళ్ళందరూ కూడా నీ చరణ సాయుధ్యాన్ని పొందడానికి గుంపులు గుంపులుగా నీ సింహాసనం దగ్గర కొట్టుమిట్టాడుతూ ఉన్నారే. వాళ్ళలాగే మేము కూడా నీవు తప్ప వేరే శరణు లేదంటూ నిన్నే వేడుకుంటూ ఉన్నాము. నీవు తప్ప ఇతఃపరం బెరుగము. కాబట్టి మాకు నీ సందర్శన భాగ్యాన్ని కలుగజేయి తండ్రి. విచ్చకుండా ఉన్నటువంటి తామర పువ్వులు ఏ విధంగా అయితే అందంగా ఉంటాయో నీ నేత్రద్వయం కూడా అంతే అందంగా ఉంటుంది తండ్రి. అటువంటి సూర్యచంద్రులే కూడా నీ కనులుగా మార్చుకున్నటువంటి ఓ స్వామి, ఆ కనుల వెంట కరుణారసాన్ని కురిపించి మాకు నీ దర్శన భాగ్యాన్ని కలగజేయి స్వామి. ఈ ధనుర్మాస వ్రత వైశిష్ట్యం అదే కదా. అటువంటి భాగ్యాన్ని మాకు కలిగజేయ స్వామి. ఆ భాగ్యం చేత మేమందరం కూడా మోక్షాన్ని పొందగలుగుతాము అంటూ ఆండాళ్ళమ్మ కృష్ణస్వామిని ప్రార్థన చేస్తూ కర్మబంధం తొలగినట్లయితేనే మోక్షద్వారం తెరుచుకుంటుందని, కర్మబంధ విమోచనమే మోక్షద్వారమునకు ప్రథమ మెట్టు అంటూ ఆండాళ్ళమ్మ యొక్క పాశురం ద్వారా మనందరికి కూడా తెలియజేస్తూ ఉంది. ఆండాళ్ తిరువడిగళే శరణం. గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో